స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల కోసం బీసీలు చేపట్టిన బంద్ మరో రాజకీయ వారసుడిని తెరపైకి తెచ్చింది. ఖైరతాబాద్ చౌరస్తాలో కవిత కుమారుడు రోడ్డెక్కారు. తన తల్లితో పాటు పోరాటంలో పాల్గొన్నారు. బీసీలకు న్యాయం చేయాలని ప్లకార్డు పట్టుకుని సంఘీభావం తెలిపారు. తెలుగు రాజకీయాల్లో మరో వారసుడు రాబోతున్నారా? కేసీఆర్ వారసురాలిగా తెరపైకి వచ్చిన కవిత తన కుమారుడు ఆదిత్యను పాలిటిక్స్లోకి తెస్తున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బీసీ బంద్లో తొలిసారిగా కనిపించారు కవిత కుమారుడు ఆదిత్య. ఇది భవిష్యత్ రాజకీయ రంగ ప్రవేశానికి ఎంట్రీగా భావిస్తున్నారు కవిత అభిమానులు. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల కోసం బీసీలు చేపట్టిన బంద్ మరో రాజకీయ వారసుడిని తెరపైకి తెచ్చింది. ఖైరతాబాద్ చౌరస్తాలో కవిత కుమారుడు రోడ్డెక్కారు. తన తల్లితో పాటు పోరాటంలో పాల్గొన్నారు. బీసీలకు న్యాయం చేయాలని ప్లకార్డు పట్టుకుని సంఘీభావం తెలిపారు. తెలుగు రాజకీయాల్లో మరో వారసుడు రాబోతున్నారా? కేసీఆర్ వారసురాలిగా తెరపైకి వచ్చిన కవిత తన కుమారుడు ఆదిత్యను పాలిటిక్స్లోకి తెస్తున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బీసీ బంద్లో తొలిసారిగా కనిపించారు కవిత కుమారుడు ఆదిత్య. ఇది భవిష్యత్ రాజకీయ రంగ ప్రవేశానికి ఎంట్రీగా భావిస్తున్నారు కవిత అభిమానులు. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల కోసం బీసీలు చేపట్టిన బంద్ మరో రాజకీయ వారసుడిని తెరపైకి తెచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. చూస్తున్నాం మొత్తంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బంద్ జరుగుతుంటే ఈ బంద్లో మరో రాజకీయ వారసుడు తెలంగాణ రాజకీయాల్లోకి రాబోతున్నాడా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఎలా చూడాలంటారు ఆదిత్య బంద్లో పాల్గొనటాన్ని? ఏం చెప్తారు? నిజానికి ఒక కొత్త పరిణామం అని చెప్పాలి. ఇప్పటి వరకు కల్వకుంట్ల కుటుంబంలోంచి కొంతమంది కుటుంబ సభ్యులు మాత్రమే మనకు కనిపించారు. బట్ ఈ రోజు కవిత కొడుకు రోడ్లపైన ప్లకార్డు పట్టుకొని బీసీ బంద్ లో పాల్గొనడం కొంత ఆశ్చర్యకరంగా అంటే దీంట్లో చాలా విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. కవిత ఇప్పటి వరకు కవితకు తన కుటుంబం తండ్రి తరపున కుటుంబం అండగా ఉండేది. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక సొంత కుటుంబమే కవితకు వెనకాలండి మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు మాత్రం కనిపిస్తోంది. దీంట్లో భాగంగా హైదరాబాద్ చౌరస్తాలో మనోహారం నిర్వహించారు. ఆల్మోస్ట్ దాదాపు 100 మందితోటి మనోహారం నిర్వహించారు. అయితే ఇదే చౌరస్తాలో తన కొడుకు ఆదిత్యతో పాటు రోడ్డుపై బైఠాయించి బీసీ బిల్లుకు మద్దతుగా కవిత నినాదాలు చేయడం జరిగింది. బీసీ బిడ్డలు తమ జనాభాకు అనుకూలంగా రిజర్వేషన్లు అడుగుతున్నారని, త్యాగాలు లేకపోతే బీసీ బిల్లు వచ్చేటువంటి ప్రశ్నే లేదన్నారు. రాజీనామా చేయాలని, తన కొడుకుతో పాటు కుటుంబం అంతా బీసీలకు అండగా ఉంటామని, అందుకే తన కొడుకుతో కలిసి ధర్నాలో పాల్గొన్నట్లు చెప్పారు. బీసీలకు మద్దతు ఇస్తున్నామంటూనే అన్ని పార్టీలు మభ్య పెడుతున్నాయంటూ కూడా విమర్శించారు. ఈ చిత్ర నేపథ్యంలో కవిత కొడుకు ఆదిత్య కూడా ఈ రోజు మాట్లాడడం జరిగింది. బీసీలకు న్యాయంగా రావాల్సినటువంటి, హక్కుగా రావాల్సినటువంటి 42% రిజర్వేషన్లు రావడంలో జాగృతి తరపున మేము కూడా కొట్లాడతాం, తన తల్లితో పాటు అండగా ఉంటానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇదంతా నేపథ్యంలో ఇక కవితకు రాజకీయ వారసుడు కూడా వచ్చారు అన్నది మాత్రం ఒక అంశం సంకేతంగా బలంగా బయటకు వెళ్తోంది. సో కవిత కొడుకు మాటల్లో కూడా కొంత మెచ్యూరిటీ కనిపిస్తోంది. సో ఆయన మాటలు కూడా అంటే ఒక ప్రొఫెషనల్ గా రాజకీయాలు తెలిసినటువంటి వ్యక్తిగా
బీసీల సబ్జెక్ట్ తెలిసినటువంటి వ్యక్తిగా బీసీలు అంటే ఏంటి, రిజర్వేషన్ అంటే ఏమిటి, సో ఇవన్నీ తెలిసినటువంటి ఒక్కొక్క మెచ్యూర్డ్ గా మాట్లాడినటువంటి విధానం మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. సో చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయని చెప్పాలి కవిత కొడుకు విషయంలో. ఎక్కడ ఎవరు కూడా నెగిటివ్ కామెంట్స్ ఏమీ లేవు. ప్రస్తుతానికి ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా మొదటిసారి మీడియా ముందుకు రావడం, అది కూడా ఒక ధర్నాలో పాల్గొనడం, తను మాట్లాడినటువంటి విధానం మాత్రం కవితకు తగ్గట్టుగా కొడుకు కూడా అంతే సబ్జెక్ట్ గా మాట్లాడుతున్నారు అన్నటువంటి వాదన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది వంశీ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.